హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. మరి మీరు షిప్‌లో ఎప్పుడైనా ప్రయాణించారా? మీకు ఒక విషయం తెలుసా? షిప్‌లో జాబ్ చేసేవాళ్ళు 6 మంత్స్ అక్కడుండి, 6 మంత్స్ బయటుంటారు. అంటే ఒక 6 మంత్స్ వాటర్‌లో ఉండి, 6 మంత్స్ భూమి మీద ఉంటారు. సో, వాళ్ళ జాబ్ అలా ఉంటది. సో, నేవీ వాళ్ళ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మీ అందరికీ బాగా తెలుసు. కానీ నేవీ గురించి అంటే షిప్‌లో ఉన్న ఇంజిన్స్ గురించి గానీ, లేకపోతే షిప్‌లో ఉండే విధానం గురించి గానీ కూడా, ఇవన్నీ కూడా మనతో పాటు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మెరైన్ ఇంజినీర్ రాజశేఖర్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆయన్ని మరిన్ని విషయాలు అడిగే ప్రయత్నం మనం చేద్దాం. హాయ్ అన్న. హాయ్. సో, ఎప్పుడొచ్చారన్న? నేను 26థ్ నవంబర్ వచ్చాను. ఓకే. రీసెంట్‌గానే వచ్చారు. 10 డేస్ అయిందొచ్చి. ఓకే. ఎప్పుడెళ్లారు? నేను జనవరి 8కి ఇంట్లో నుంచి బయలుదేరా. ఆల్మోస్ట్ ఈసారి 11 మంత్స్ షిప్‌లోనే ఉన్నా. అవునా? యాక్చువల్‌గా 6 మంత్సే కాంట్రాక్ట్. హ్మ్. కాకపోతే ఎక్కువ చేయాల్సొచ్చింది. కరెక్ట్ సూటబుల్ పోర్ట్ రాలేదు. సో, దా ఫస్ట్ టైమ్ ఈ కంపెనీ. సో, కొంచెం లేట్ అయిపోయింది ఈసారి. ఓకే. దాని గురించి కూడా మీరు ఒక వీడియో చేసినట్టున్నారు గదా! అవునవును. మోసం చేశారు వీళ్ళు నన్ను. మరి ఉన్న నిజాలు జెప్పాలి. చాలా మంది భయపడతారు. హ్మ్. పనిచేస్తున్న కంపెనీ గురించి ఏదైనా నెగెటివ్ చెప్తే వాళ్ళ జాబ్ ఏమన్నా ప్రాబ్లమ్ అవుతది అని జెప్పి. కానీ ఉన్న నిజాలు చెప్తే అప్పుడైనా వాళ్ళు తొందరగా నన్ను వదిలిపెడతారని జెప్పి రియాలిటీ జెప్పా నేను. ఓకే. ఇప్పుడు మీరు చేసే సంస్థ పేరేంటి? నేను చేసే కంపెనీ సన్‌టెక్ అని ఒక కంపెనీ. ప్రైవేట్ కంపెనీ అది. మన షిప్ ఇండియాకి సంబంధించిందా? ఇండియన్ పీపులే ఎక్కువ మంది వర్క్ జేస్తున్నారు. ఓకే. దాని మెయిన్ హెడ్ ఆఫీస్ వచ్చి సింగపూర్. ఓకే. అంటే షిప్స్ అంటే నార్మల్‌గా టూరిజం వెళ్ళే షిప్స్ ఉంటాయి. హ్మ్. అండ్ కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ హ్మ్. తీసుకెళ్ళే షిప్స్ ఉంటాయి. అవును. అండ్ ఇప్పుడు మీరు చేసే షిప్ ఏంటి? నేను స్టార్టింగ్ నుంచి నా కెరియర్ ఆయిల్ ట్యాంకర్స్‌లో చేస్తున్నాను. ఆయిల్ ఇప్ ఆ! ట్యాంకర్స్. మ మెయిన్‌గా మనకి జనరల్‌గా చెప్పాలి అనంటే హ్మ్. ఎయిర్ క్రాఫ్ట్‌లలో గూడా కార్గోని క్యారీ చేసే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి. ఇప్పుడు బ్లూ డార్ట్ ఏవైతే పెద్ద పెద్దయి తొందరగా ట్రాన్స్‌పోర్టేషన్ అవుతున్నాయో, హ్మ్. కార్గోకి సంబంధించిన ఏరోప్లేన్‌లు నడుస్తూ ఉంటాయి. హ్మ్. ప్యాసింజర్ ట్రావెల్ చేయడానికి ఏరోప్లేన్స్ నడిచినట్టే హ్మ్. మా షిప్‌లో గూడా గూడ్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఏదైతే వర్క్ చేస్తాయో షిప్స్, అందులో మేము వర్క్ చేస్తాను. ఆ గూడ్స్‌లో స్పెషల్‌గా ప్రపంచం మొత్తం నడిచేది ఆయిల్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ వీటితోటే. అది గనక సప్లై ఆగిపోతే, హ్మ్. ఇప్పుడు మీరు ఎలా వచ్చారు? బైక్ మీదొచ్చారు. హ్మ్. దాని పెట్రోల్ తోటే కదా నడుస్తుంది. మొత్తం ప్రపంచం ఒక దగ్గర ఆగిపోతది. ఒకవేళ మా షిప్ ఆగిపోతే. షిప్స్ ఆగిపోతాయి. మేము క్యారీ చేసే ఆయిల్ ఆగిపోతే గనక ప్రపంచం మొత్తం ఆగిపోయే ఛాన్స్ ఉంటది. ఆయిల్ అనేది జస్ట్ ట్రా ఇలా పెట్రోల్, డీజిల్ మనం బైక్‌లకి వాటికనే గాదు. కొన్ని హీటింగ్ పర్పస్‌లలో కూడా కొందరు యూజ్ చేసుకుంటారు. అవును. జనరేటర్స్ వర్క్ చేయడానికి, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి, కొన్ని చలి ప్రదేశాల్లో అక్కడ వేడి ప్రొడ్యూస్ చేయడానికి కూడా మనకు ఒక ఫ్యూయల్ అనేది కావాలి. హ్మ్. దానికి కూడా యూజ్ అవుతదనమాట. అందుకే షిప్పింగ్ వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ అంటారంటే, ఒకవేళ షిప్పింగ్ గనుక ఆగిపోతే సగం మంది వాళ్ళకి ట్రావెల్ అక్ ఎక్కడోళ్ళు అక్కడే ఉండిపోతారు గాబట్టి నిలిచిపోద్ది. ఇంకా సగం మంది చలి దేశాలలో ఉంటారు గాబట్టి వాళ్ళకి వేడి రాక గూడా హ్మ్. చనిపోయే ఛాన్స్ ఉంటది అని మామూలుగా అంటూ ఉంటారు. షిప్పింగ్ అంటే అంత ఇంపార్టెంట్. ఓకే. అంటే మీరేమంటారు? ఇప్పుడు ఏరోప్లేన్స్‌లో కార్గో హ్మ్. ప్లేన్స్ కన్నా హ్మ్. ఈ షిప్‌ల్లోనే ఎక్కువ ట్రాన్స్‌పోర్టేషన్ జరుగుతుందంటారు. వరల్డ్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ ఏదైతే ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్, ట్రేడింగ్ ఏదైతే జరుగుతుందో మనం ప్రపంచం మొత్తంలో 90% ఆఫ్ ది ట్రాన్స్‌పోర్టేషన్ ఈ ట్రేడింగ్ అంతా షిప్పింగ్ ద్వారానే అవుతది. హ్మ్. ఎందుకు షిప్పింగ్ ద్వారానే చేస్తారు అనంటే వాళ్ళకది చాలా చీప్‌లో అయిపోతది. ఒక ఐటెము కంటైనర్ షిప్స్ ఉంటాయి. హ్మ్. పెద్ద పెద్ద ఐఫోన్స్ గానీ, ఏవైనా గానీ అవి ట్రాన్స్‌పోర్ట్ చేస్తుంటాయి. గోల్డ్, సిల్వర్ ఐటెమ్స్ అట్లా ప్రతీదీ ట్రాన్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. హ్మ్. అది ఎయిర్ క్రాఫ్ట్‌లో ట్రాన్స్‌పోర్ట్ చేశామనుకో అది తొందరగా రీచ్ అవుద్ది. హ్మ్. కాపోతే చాలా ఎక్కువ ఖర్చవుతది. హ్మ్. ఒక కేజీ గోల్డ్ మీరు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నప్పుడు ఎయిర్ క్రాఫ్ట్‌లో ఒక రేట్ అవుతది. అదే షిప్ ద్వారా ట్రాన్స్‌పోర్ట్ చేస్తే చాలా తక్కువ రేట్‌లో వేరే కంట్రీకి అది రీచ్ అవుతదనమాట. సో, ఓకే. చాలా చీపర్ ఫ్యూయల్ తోటి మేము షిప్‌ని నడుపుతాం కాబట్టి, అలా వాళ్ళకి మనీ సేవ్ అవ్వడానికి ఇది యూజ్ అవుతది షిప్పింగ్. ఓకే. మీరు చేసే షిప్ కెపాసిటీ ఎంత? నేను లాస్ట్ టైమ్ చేసిన షిప్ కెపాసిటీ 1,50,000 టన్స్. టన్స్ అంటే ఒక్క టన్ను మనము వాటర్ మామూలుగా ఫ్రెష్ వాటర్ తోటి కంపేర్ చేసుకుంటే ఒక్క టన్ను 1000 లీటర్స్. హ్మ్. సో, మాది ఒక 1,50,000 ఇంటూ 1000 కేజీస్ అప్రాక్సిమేట్ ఏసుకోండి. అంత క్యారీ చేస్తది మా ఓకే. షిప్. అది నేను చేసిన షిప్. అంతకన్నా పెద్ద షిప్స్ కూడా ఉన్నాయి. 3,00,000, 3,50,000 టన్స్ ఆఫ్ ఆయిల్‌ని క్యారీ చేసే షిప్స్ కూడా ఉంటాయి.
నేను వెయిట్‌లో చెప్తున్నాను. అది లీటర్స్‌లో గాని అవి చెప్పాలంటే ఇంకా నంబర్ పెరిగిపోతది అనమాట. చెప్పలేను. అందుకని టన్స్‌లో చెప్పేసాను. ఓకే. అవన్నీ కూడా మన అప్రాక్సిమేట్ ఇండియన్ షిప్ ఆ! షిప్పింగ్ అనేది ఇండియా అలా ఎక్కువ డివైడ్ అయ్యి ఉండదనమాట. హ్మ్. మీరు అడిగేదేంటంటే దాని ఓనర్ ఎవరు? ఆ షిప్‌కి ఒక ఓనర్ ఉంటాడు గదా! హ్మ్. అది ఇండియన్ అయ్యుంటాడు. హ్మ్. వాడు ఓనర్ ఇండియన్ అయినా గానీ, ఆ షిప్‌లో వేరే వాళ్ళు గూడా పని జేయొచ్చనమాట. ఓకే. సో, ఇప్పుడు వర్క్ జేసిన షిప్ సింగపూర్ వాళ్ళు ఓనర్ అన్నమాట. హ్మ్. వాళ్ళకి ఆ ఓన్ షిప్ ఉంది. కానీ ఆ షిప్‌ని వాళ్ళు అమెరికా వాళ్ళకిచ్చారు రెంట్‌కి. చార్టర్ అని అంటారు దాన్ని. హ్మ్. ఆ అమెరికా వాళ్ళు దాన్ని ఈ 1 ఇయర్ ఈ షిప్‌ని మీరు ఎట్లైనా యూజ్ చేసుకోండి అని ఆ సింగపూర్ ఓనర్ ఈ చార్టర్‌కి ఇస్తాడన్నమాట. హ్మ్. ఆ చార్టర్ వాడికి జస్ట్ బిజినెస్ కావాలి. క్రూని ఎట్లా మేనేజ్ చేయాలి? దాని మిషనరీకి ఎక్విప్‌మెంట్, మిషనరీ ఎలా తెచ్చుకోవాలి? హ్మ్. స్పేర్ పార్ట్స్ అన్ని టెక్నికల్ కొన్ని మేనేజ్‌మెంట్ వాడికి తెలీదు. సో, వాడేం చేస్తాడు ఒక మేనేజ్‌మెంట్ కంపెనీకి ఇస్తాడన్నమాట వర్క్. హ్మ్. ఇవన్నీ నేను చేయలేను. ఇండియాలో ఉన్న ఒక మేనేజ్‌మెంట్ కంపెనీకి ఇచ్చాడు. ఆ మేనేజ్‌మెంట్ వాళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకొని షిప్‌లో నన్ను వర్క్‌కి పెడతారన్నమాట. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ ఒక 3 డిఫరెంట్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు మాక్సిమం ప్రతి షిప్పింగ్ దాంట్లో. హ్మ్. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాయిన్ అయ్యాను. అది సెంట్రల్ గవర్నమెంట్ ఒక నవరత్న కంపెనీ అన్నమాట. హ్మ్. సో, అది గవర్నమెంట్ కంపెనీ టైపు. ఇండియన్ గవర్నమెంటే దాని ఓనరు. హ్మ్. ఎస్‌సీఏ అనే ఆఫీస్ ముంబైలో ఉంది. ఓన్లీ ఇండియన్సే వర్క్ చేయాలి. సో, దాన్ని జనరల్‌గా ఇండియన్ కంపెనీ అని అనొచ్చు. హ్మ్. ఇప్పుడు నేను చేస్తున్న మాక్సిమం ప్రైవేట్ కంపెనీస్ అన్నీ ఇలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం నుంచెళ్ళి ఉంటారు. ఓకే. మరి వాళ్ళతో మీ సంభాషణ ఎలా ఉంటది? నా అదృష్టం కొద్దీ ఈ షిప్‌లో ఓన్లీ ఇండియన్సే ఉన్నారన్నమాట. హ్మ్. సో, చాలా రోజుల తర్వాత ఓన్లీ ఇండియన్స్‌తో వర్క్ చేశాను. మా నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే, ఇండియన్స్ ఉంటే మనకొక కంఫర్ట్ జోన్ అనేది ఉంటది. ఎంత మనిషి ఒక 6 మంత్స్ ఉండాల్సిన నేను 11 మంత్స్ షిప్‌లో ఉండగలిగాను అనంటే, ఆ షిప్‌లో ఇండియన్స్ ఉన్నారు. నాకు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. సో, మేనేజ్ అయింది. హ్మ్. వేరే నేషనాలిటీస్ వాళ్ళుంటే వాళ్ళ దగ్గర ప్రాబ్లమ్ ఏంటంటే ప్రాబ్లమ్ అని అనను. ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. కాకపోతే ఆ ఫ్రెండ్‌షిప్ ఇప్పుడు మనకి కొన్ని చెప్పకుండానే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ తోటి మనం ఫ్రెండ్స్ అయిపోతాం. మన ఇండియన్స్ మనోడ్రా అన్న ఒక ఫీలింగ్ వస్తది. అవును. అదే వేరే కంట్రీ వాడితోటి కొందరు ఎలా ఉంటారంటే నేనేదైనా వర్క్ చేస్తున్నాను. ఇండియన్ అయితే అబ్బా! వీడు వర్క్ చేస్తున్నాడు మనోడు గదా! ఎళ్లి వాడికి హెల్ప్ చేద్దాం అన్న ఫీలింగ్ ఉంటది. హ్మ్. అదే మల్టీనేషనల్‌లో ఎలా ఉంటదంటే వాడు రష్యన్ గాని, గ్రీక్ గాని ఉన్నాడనుకో హ్మ్. వాళ్ళ యాటిట్యూడ్ కొంచెం ఎలా ఉంటదంటే వీడి జాబ్ ఇది వాడొక్కడే జేసుకోవాలి. నా జాబ్ నేను జేసుకుంటా. నాకు ఒకవేళ కష్టమొచ్చి అరే! వాడికి కష్టమవుతుంది. నేను హెల్ప్ చేద్దాము అన్న ఫీలింగ్ కొంచెం తక్కువుంటదనమాట వాళ్ళకి. ఓకే. సో, అలా అని చెప్పి మన ఇండియన్సే గ్రేట్ అని అనను. ఇండియన్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే పాలిటిక్స్ ఎక్కువుంటది మన దగ్గర. హ్మ్. ఒకడు బాగా సక్సెస్ అవుతున్నాడు. వాడు హై రేంజ్‌లో ఉన్నాడు అంటే వాడి దగ్గర ముందు మంచిగా మాట్లాడినా గాని వాడి వెనకాల కొంచెం ఆహ్, బ్యాక్ స్టాబింగ్ అంటారు గదా! ఏదో ఒకటి వెనకాల అలా చేసేటివి కూడా ఉంటాయన్నమాట. ప్రతీది ఉంటది. హ్మ్. బట్ నాకు కంఫర్ట్ అనిపించింది ఇండియన్స్‌తో వర్క్ చేయడమే ఈసారి కంఫర్ట్ అనిపించింది నాకు. మల్టీనేషనల్‌లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డిఫరెంట్ కల్చర్స్ తెలుస్తది. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు. నేనింకా 10 మందితో మాట్లాడితే నాకు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలాంటిది, వాళ్ళ దగ్గర నుంచి కొత్త కొత్త విషయాలు తెలిసినట్టే, హ్మ్. ఒక్కొక్క దేశం గురించి, వాళ్ళ కల్చర్ గురించి మనం ఒక రోజెళ్లి అక్కడ విజిట్ చేస్తే అర్థం గాదు. అక్కడ ఉన్న వాళ్ళతోటి మనం ఒక నెలల తరబడి వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నప్పుడు, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకుంటుంటే, అబ్బో! ఇలా ఉంటదా మీ దేశంలో అని ఒక ఐడియా వస్తది మనకి. హ్మ్. సో, ఇప్పటి వరకు మీరు షిప్‌లో ఎన్ని కంట్రీస్‌కి ట్రావెల్ చేసుంటారు? నేను ఎగ్జాక్ట్‌గా దాన్ని లెక్క పెట్టలేదు. బట్ మినిమమ్ 50 కంట్రీస్ అయితే కవర్ చేశాను నేను హ్మ్. ఇప్పటివరకు. నేను ఆల్‌మోస్ట్ 2011లో ఫస్ట్ టైమ్ షిప్ ఎక్కాను. హ్మ్. 2023 ఆల్‌మోస్ట్ 13 ఇయర్స్ అయింది షిప్పింగ్‌లో. 13 ఇయర్స్ ప్రతి ఇయర్ ఒక 6 మంత్స్ ఏసుకున్నా గాని, ఒక 6 ఇయర్స్ కంటిన్యూయస్‌గా నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. ఆ 6 ఇయర్స్‌లో ఎవ్రీ మంత్ ఒక పోర్ట్ ఎళ్ళినా గాని హ్మ్. కవర్ అయినట్టే. సో, నేను అప్రాక్సిమేట్‌గా 50 కంట్రీస్ ఎళ్ళానని ఆ లిస్ట్ ఇంకా రాసుకోలేదు. హ్మ్. ఒకవేళ వరల్డ్ మ్యాప్ చూస్తే నాకు అప్పుడప్పుడు ఎలా అయిపోతదంటే, ఈ కంట్రీకి నేనెళ్ళానా లేదా? నిజంగా ఆ పోర్ట్‌కి మళ్ళీ ఎళ్ళిన తర్వాత వెళ్ళినా, ఈ పోర్ట్‌కొచ్చినా అని అట్లా ఏది గుర్తొస్తది నాకు. ఆ ఓకే. కంట్రీ పేరు మర్చిపోతాను గానీ, అది చూసిన తర్వాత గుర్తొచ్చిన సందర్భాలు గూడా ఉన్నాయి. సో, ఒక 50 కంట్రీస్ ఎళ్ళాను నేనిప్పటికి. 50. హ్మ్. సో, మరి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అక్కడ దిగి ఆ ప్రాంతంలోకి వెళ్ళడం గాని అది నేను ఫస్ట్ షిప్పింగ్‌లో జాయిన్ అవుతున్నప్పుడు నాకు నచ్చిన ఒకే ఒక పాయింట్ వేరే దేశాలకెళ్ళొచ్చు.
అన్న ఒక పాయింట్. అలా అని చెప్పి టూరిజం లాగా షిప్‌లో వర్క్ చేస్తున్నాను. ఈరోజు పొద్దున బయటికెళ్ళే ఛాన్స్ దొరికింది. కానీ మొత్తం ఇట్లా ఒక టూరిస్ట్ అనేటోడు బయట ఏదైనా కంట్రీకెళ్తే ఫుల్ ఎక్స్‌ప్లోర్ చేసి ఎంజాయ్ చేస్తాడు. మా దగ్గర డిసడ్వాంటేజ్ ఏంటంటే అక్కడికి మార్నింగ్ ఎళ్తే సాయంత్రం లోపల మళ్ళీ షిప్ ఎక్కేసేయాలి. సో, ఉన్న లిమిటెడ్ టైమ్‌లో దగ్గరలో ఏమున్నాయి ఇంపార్టెంట్ ప్లేసెస్ అవి కవర్ చేసి వస్తాను నేను. హ్మ్. సో, అది ఒక చిన్న డిసడ్వాంటేజ్. ప్లస్ ఏదో కనీసం అంతైనా చూసాను గదా! ఆ కంట్రీకెళ్ళి ఆ కొంచెం సేపైనా బయట ఎక్స్‌ప్లోర్ చేశానన్న ఒక హ్యాపీనెస్ కూడా ఉంటది. సో, అలా హుహు. నేను ఆల్‌మోస్ట్ ఏ కంట్రీకెళ్ళినా గానీ బయటికెళ్ళడానికి మీరు మా షిప్‌లో వర్క్ చేసిన వాళ్ళని అడగండి. హ్మ్. అసలు ఏ పోర్ట్‌కెళ్ళినా గానీ ఫస్ట్ బయటికెళ్ళడానికి ఎవడురా రెడీగా ఉంటాడు అంటే రాజశేఖర్. వాడు ఎప్పుడంటే అప్పుడు అంత బిజీ అయినా గానీ ఒక 24 గంటలు కంటిన్యూ‌గా వర్క్ అయినా గానీ తర్వాత ఇట్లా షోర్ లీవ్ ఇట్లా బయటికెళ్ళే ఛాన్స్ ఉంది అంటే అలసిపోయినా గానీ నేను బయటికెళ్తాను వాళ్ళకి తెలుసనమాట. నేను పడుకున్నా గానీ నాకు కాల్ జేయాలి మీరు నేను బయటికెళ్తానని ముందే చెప్తాననమాట వాళ్ళకి. ఓకే. షిప్‌లో ఒక 24 మందుంటే అందులో చాలా మందికి అంత ఇంట్రెస్ట్ ఉండదు. వర్క్ చేసి కొంచెం బోర్ అంటే వాళ్ళకి మీరు ఇంక డివైడ్ చేసుకుంటారా? డే షిఫ్ట్ ఒకళ్ళు, నైట్ షిఫ్ట్ డివైడ్ ఒకళ్ళని? చేసుకుంటాం. మరీ ఏదో ఎప్పుడో ఒకసారి కంటిన్యూ‌గా వర్క్ చేస్తాం గానీ మినిమమ్ డేలో 8-10 అవర్స్ వర్క్ చేస్తాము. మిగిలినదంతా రెస్ట్ అవర్సే ఉంటది మాకు. హ్మ్. మేము టైమ్ పాస్ చేయడానికి టీవీ గానీ, ఏమన్నా గేమ్స్ ఆడుకోవడం గానీ, హ్మ్. సినిమాలు చూడడము అవి మామూలుగా. గేమ్స్ అంటే షిప్‌లో క్రికెట్ ఆడుకుంటారా? ఆ! క్రికెట్ గూడా ఆడతాను. లాస్ట్ షిప్‌లో ఇండియన్స్ ఉన్నారు గాబట్టి హ్మ్. అదొక అడ్వాంటేజ్ అయింది. ఓపెన్ డెక్ టైప్ ఉంటదనమాట. ఆయిల్ ట్యాంకర్ డెక్ ఎలా ఉంటదంటే మధ్యలో పైప్ లైన్స్ ఉంటాయి. హ్మ్. ఇటు సైడ్ కొంచెం ఖాళీ స్పేస్ టైప్ ఉంటది. సో, అక్కడే షిప్‌లో బ్యాట్ ఉండే. బాల్ ప్రాబ్లమ్ అయింది మాకు. ఒక నేను జాయిన్ అవుతున్నప్పుడు ఒక 20 బాల్స్ తీసుకొనెళ్ళాను. హ్మ్. బాల్ ఒక్కసారి బయట కొడితే అది సముద్రంలో పడితే మళ్ళీ కలెక్ట్ చేసుకోలేం గదా! అలా ఎన్నో బాల్స్ అయిపోయినాయి. వితిన్ 2 డేస్‌లో అయిపోయింది. 2 మ్యాచ్‌లు ఆడితే ఆ బాల్స్ అన్నీ పోయినాయన్నమాట. సిక్స్‌లు కొట్టారా ఆ! మళ్ళా? ఇగ ఒక్కసారి బ్యాట్‌కి బాల్ తగిలితే అది బయటికెళ్ళడానికే ట్రై చేస్తారు అందరూ. మా దగ్గరేంటంటే వాటర్‌లో పడితే వాడు ఔట్ అన్నమాట క్రికెట్ ఆడుతున్నప్పుడు. వాడి వల్ల బాల్ పోయింది కాబట్టి ఆ టీమ్ గూడా ఔట్ చేసేస్తాం. ఓకే. సో, అందుకే కనీసం ఆ మాత్రం ఆడగలిగాము. లేదంటే అన్ని బాల్స్ తొందరగా ఎలా అయిపోతాయి. బ్యాలెన్స్ అవుద్దండి? అంటే షిప్ అంత పెద్ద షిప్ నీటిలో ఇలా ఊగుతా ఉంటది గదా! ప్రతిసారి అంత ఊగదు. హ్మ్. అప్పుడప్పుడు వెదర్ బావుంటది. ఇప్పుడు మన దగ్గర ఎలా ఇప్పుడు ప్రశాంతంగా కొంచెంసేపు ఉంటది. అప్పుడప్పుడు గాలి ఎక్కువొస్తది, తుఫాన్ ఎక్కువొస్తది. ఇక్కడ ఎలా అయితే మనం ఫీల్ అవుతున్నామో అప్పుడప్పుడు వర్షం పడతది. సముద్రం మీద గూడా అంతే. కాపోతే ఇక్కడ మీకు వర్షం పడుతున్న టైంకి మాకు వర్షంతో పాటు షిప్ గూడా ఎక్కువ మూవ్ అవుతూ ఉంటది. హ్మ్. వెదర్ అంతా రఫ్ అయిపోతది. ఇక్కడ మీకు ఎక్కువ గాలొస్తుంది. అంటే మాకు అక్కడ ఎక్కువ గాలి ఉంది అనంటే, ఆ గాలికి తగ్గట్టు వేవ్స్ కూడా మొత్తం ఎక్కువ అదైపోతది. ఫుల్ మూన్ డే ఉందనుకో, ఆ మూన్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆ అలలు మీదకి ఎక్కువ లేస్తాయన్నమాట. హుహు. సో, ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంకెన్నో టెక్నికల్ మనం పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళు జెప్తారేమో. సో, దానికి మాకు వెదర్ అప్‌డేట్స్ కూడా వస్తుంటాయన్నమాట. ఈరోజు ఇలా ఉంటది వెదరు. ఈరోజు రఫ్ ఉంటది వెదరు. ఈరోజు కామ్ ఉంటది. ఈరోజు వేవ్స్ హైట్ ఇంతుంటది. ముందే మాకు అడ్వాన్స్‌గా అవన్నీ తెలుస్తది. కాలిక్యులేట్ చేసుకొని మీరు ఆ! ఒకవేళ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటారు. ఒకవేళ డేంజర్ ప్లేస్ ఎళ్తున్నామనుకోండి. ఇప్పుడు సైక్లోన్ ఈ ఏరియాలో ఉంది. సో, హ్మ్. మాకు ముందే ఇన్ఫర్మేషన్ దొరికితే వాళ్ళంటారు షిప్‌ని ముందే ఆపేయండి. ఒక్కసారి సైక్లోన్ మధ్యలో ఎళ్లి షిప్పు ఎళ్తే గనక ప్రాబ్లమ్ అవుతది కాబట్టి, ఆ సైక్లోన్‌లో జోన్‌లోకి మీరెళ్ళకుండా షిప్‌ని అక్కడే ఆపేసుకోండి. హ్మ్. ఆపేసుకొని షిప్ కొంచెం డ్రిఫ్టింగ్ అవుతదనమాట. డ్రిఫ్టింగ్ అంటే ఇంజిన్ ఆపేసాము. హ్మ్. కొంచెం సేపు అది అక్కడ ఆగి ఉంటదనమాట. ఆ అలల ఫోర్స్‌కి అటు ఇటు తిరుగుతూ ఉంటది. ఒకవేళ సైక్లోన్ అక్కడి నుంచెళ్ళి ఎళ్ళిపోయిందంటే అప్పుడు మళ్ళీ షిప్ స్టార్ట్ చేసుకొనెళ్ళడము. లేదంటే ఆ సైక్లోన్ ఇక్కడుంది అనుకో మా రూట్‌ని దాని వెనకాల నుంచెళ్ళి ఎళ్ళడమో, ముందు నుంచెళ్ళి ఎళ్ళడమో అట్లా ప్లాన్ చేసుకుంటాము. హ్మ్. ఆహ్, ఓకే అన్న. రైట్. సో, మొత్తానికి చాలా బాగా మాకు షిప్‌లో ప్రయాణాన్ని మాకు చాలా బాగా వివరించారు. హ్మ్. అండ్ మరిన్ని విషయాలు కూడా మీతో తెలుసుకునే ప్రయత్నం నేను మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ట్రై చేస్తాను. సో, షూర్. థాంక్ యూ సో మచ్ అన్న. సో, గైస్ చూసారు కదా! సో, ఇంకా ఈయన చెప్పిన విషయాలు మీకు తెలుసుకోవాలనిపిస్తే ఆయనకి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. రాజ్ అద్వితి అనే ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాన్ని మీరు సెర్చ్ చేయండి. ఖచ్చితంగా చాలా మంచి వీడియోస్ ఉంటాయి అందులో. నేను వాచ్ చేశాను. మీరు కూడా వాచ్ చేయండి. చాలా చాలా సంఘటనలు మీరు తెలుసుకోవచ్చు. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.